మీ అభిమానం చూస్తాను. నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను, అంత అభిమానం చూపించారు. అలాంటి ప్రజానీకానికి మంచి ఎండ కూడా లెక్క పెట్టుకోకుండా మా ఆడబిడ్డలైతే పెద్ద ఎత్తున వచ్చారు. వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. నెల్లూరు అనగానే మనకు గుర్తొచ్చేది అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. తెలుగు జాతి కోసం త్యాగం చేశాడు. ఒక రాష్ట్రం రావాలని నిరవధిక నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు. మొట్టమొదటిసారిగా ఆయనకు నివాళులు అర్పించి ఒకసారి గుర్తు చేసుకొని ముందుకు పోదాం. అదే సమయంలో ఇక్కడ మీరు చూస్తే సారా వ్యతిరేక ఉద్యమం ఇక్కడే ప్రారంభమైంది. ఇప్పటికి కూడా నాకు జ్ఞాపకం ఉంది. మహిళా శక్తిని చాటిన దూపగుండ రోసమ్మ ఇక్కడే. ఈరోజు మీరు చూస్తున్నారు అలాంటి వాళ్ళు సారా ఉద్యమంతో వ్యతిరేక ఉద్యమంతో పోరాడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే బలవంతంగా మద్యం తాగించే పరిస్థితికి వస్తున్నాడు. దీనిపైన మనందరం కూడా ఆలోచించాల్సిన సమయం. పెద్ద పెద్ద ఉద్దండలు బెజవాడ గోపాల్ రెడ్డి గారి నుంచి అనేక మంది ఈ నెల్లూరు జిల్లాలో నుంచి రాజకీయాలకు వచ్చారు. వాళ్ళందరినీ చూస్తే నాకు అనిపిస్తుంది రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి సింహపురిలో రా కదిలి రా అంటే మీరు సింహంలాగా గర్జిస్తూ ఇక్కడికి వచ్చారు. మాకు కూడా కొంత ఆలస్యం అయింది. దారిలో ఎక్కడ చూసినా జనమే జనం, రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి. అందుకే కొంత ఆలస్యంగా కూడా వచ్చాం. కానీ మంచి మధ్యాహ్నం మీ ఉత్సాహం చూస్తా ఉంటే అనుమానమే లేదు 10 సీట్లు 2 పార్లమెంట్లు మనవే. తెలుగుదేశం జనసేన కూటమి ఈ జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా మనం గవర్నమెంట్ ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది చారిత్రక అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడారు. పక్కనే ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసే తప్పని గడవిప్పిన వ్యక్తులు ఈ జిల్లా నుంచే రావడం చాలా సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడో ఇక్కడ ప్రారంభం కావాలి. ఒక నిరంకుశ పాలనకి మనందరం కూడా అర్థం చేసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. మీరు ఒక్కసారి చూడండి, 4 సంవత్సరాల 10 నెలల కంటే ముందు మీరందరూ కూడా అధికారం ఇచ్చారు. బుగ్గలు నిమిరారు, తల మీద చెత్తి పెట్టే చేయి పెట్టాడు, ఐస్ అయిపోయారు. మీరందరూ ఓట్లేశారు. నేను అడుగుతున్నా ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ, మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా బాగుపడ్డారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరం బాధితులమే. ఈరోజే మీరు చూశారు గల్లా జయదేవ్ మనం పరిశ్రమలు తెస్తే అమర్ రాజా బ్యాటరీ పైన దాడి చేసి ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు పారిపోయి ఒక రాజకీయ కుటుంబం ప్రస్తుతానికి రాజకీయాలు ఉద్దరి విరమించుకున్నారంటే మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వేదిక పైన ఉండే వాళ్ళందరం కూడా బాధితులమే. ఈ రోజే నేను చూశాను మాచర్ల నియోజకవర్గంలో ఒక మత్స్య కార్మికుడు కేసులు పెట్టి వేధిస్తా ఉంటే పోలీసులు పిలిపించి ఎక్కడికక్కడ టార్చర్ చేస్తా ఉంటే భరించలేకుండా ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే పోలీసుల టార్చర్ని వేధింపుల్ని భరించలేక, వాళ్ళు కొట్టే దెబ్బలు భరించలేక ప్రాణం ఒకటేసారి తీసుకుందామని బలవంతపు మరణం చేసుకున్నారంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి.
ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానీకం చాలా తెలివైన వాళ్ళు. ఒక్కొక్కసారి మోసపోతా ఉంటాం. అదే జరిగింది ఈరోజు. నేను నిన్న కూడా చూశాను, చెప్పిన తప్పు చెప్పకుండా అబద్ధాలు చెప్పి మళ్ళీ మోసం చేయాలనుకుంటున్నాడు. నేను మీకు హామీ ఇస్తున్నా, మీకు నాకు ఒక బాధ్యత ఉంది. నేను ఏమీ చేయలేదని మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు పుట్టక మునుపటి నుంచి నేను రాజకీయాలు చేస్తున్నా, ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు చెప్పకరా, మీ నాన్న అడుగు కల్లో, మీ నాన్నే చెప్తాడు ఏం చేశానని. ఈరోజు ఒక హైదరాబాద్ నగరం భారతదేశంలోనే ఒక బ్రహ్మాండమైన నగరంగా ఉందంటే ఎవరేశారు ఫౌండేషన్? మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడ ప్రతి ఒక్క నాయకులు కూడా, తర్వాత రాజశేఖర రెడ్డి కానీ, తర్వాత వచ్చిన నలుగురు ముఖ్యమంత్రులు నేను వేసినటువంటి ఫౌండేషన్ కొనసాగిస్తున్నారు. దాని ఫలితాలు వస్తున్నాయి. ఆ రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి న్యాయం జరుగుతూ ఉంది. నేనేం చేశాను అడుగుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, చోటా మోటా నాయకులంతా. నేనేం చేశానో మీ ఊర్లోకి వెళ్ళి ప్రపంచ నలుమూల ఉండే ఐటీ ప్రొఫెషనల్స్ అడగండి, నేను ఏం చేశానో వాళ్ళే చెప్తారు మీకు సమాధానం. ఒక రాజకీయ పార్టీ, ఒక నాయకుడు మనం చేసిన దానివల్ల మంచి ఫలితాలు వచ్చి ప్రజల జీవితాల్లో వెలుగొస్తే దానికంటే బాధ లేదు, దానికంటే ఆనందం ఉండదు. మొన్నే మీరు చూశారు, నాకు కష్టం వచ్చింది. ఒక ఆంధ్రప్రదేశే కాదు, వేరే రాష్ట్రాల్లో 80 దేశాల్లో నాకు సపోర్ట్ గా ముందుకు వచ్చారంటే, నేను బ్రతికుండగానే అందరూ నాకు సహకరించారంటే, నేను చేసిన పనులు నెమరు వేసుకున్నారంటే దానికంటే ఏం కావాలి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు నా ఆలోచన ఒకటి, ఈ రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది. 5 సంవత్సరాలు మనం అందరం కూడా బాధితులమే. నేను ఒకటి ఆలోచించాను, విభజన జరిగింది, హైదరాబాద్ నగరం తెలంగాణకి వెళ్ళింది, మనం నష్టపోయాం. నేనే అభివృద్ధి చేశాను. మళ్ళీ దీన్ని ఒక పట్టుదలగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా చేయాలని నేను కలగన్నా, ప్రణాళికలు తయారు చేశా. అదే అమరావతి, అదే పోలవరం నదుల అనుసంధానం, అదే పెట్టుబడులను తీసుకొచ్చాం. నేను అడుగుతున్నా, ఈ 5 సంవత్సరాల్లో బెదిరించి కబ్జాలు చేసి ఎక్కడికక్కడ తరిమేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను కూడా బాధితున్నా, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఒకే మాట చెప్తున్నా, మీరు ఎన్ని మాట్లాడినా మళ్ళా 5 కోట్ల ప్రజానీకానికి న్యాయం జరిగే విధంగా ఈ రాష్ట్రాన్ని, తెలుగు కమ్యూనిటీని ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటున్నా. ఇంకో పక్క మీరు చూస్తే పేదరికం లేని సమాజం, పేదవాళ్ళు ఆర్థికంగా పైకి తీసుకొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎన్టీ రామారావు గారి కళ పేదరికం లేని సమాజం ఉండాలనేది, దాన్ని నిజం చేయడం, వాస్తవ రూపంలోకి తీసుకురావడం నా బాధ్యత. అందుకే చెప్తున్నా, అనునిత్యం నేను ఆలోచించేది పేదవాడి గురించి ఆలోచిస్తాను. మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీని మాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. కానీ ఈరోజు మనం ఒక్కసారి ఆలోచిస్తే 1, 2 కాదు, ఎక్కడ చూసినా విధ్వంసంతో, తుగ్లక్ విధానాలతో, సైకో ప్రవర్తనతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. ఇష్టానుసారంగా చేసి ఇప్పుడు కూడా మళ్ళా బెదిరించే పరిస్థితికి వస్తున్నారు. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, రా కదిలి రా అనే పిలిపించాను. ఇది నా కోసరం కాదు,
తెలుగుదేశం జనసేన పార్టీల కోసం కాదు, మీ పిల్లల భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, 5 కోట్ల ప్రజల కోసం. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నిన్న సిద్ధం అనే మీటింగ్ పెట్టారు. నువ్వు సిద్ధం మీటింగ్ ఏమో తెలియదు కానీ నువ్వు సిద్ధం అంటే నువ్వు టికెట్లు ఇచ్చిన వాళ్ళందరూ పారిపోతున్నారు. మాకు మీ టికెట్ వద్దు బాబు అని పారిపోతున్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను పిలిపిస్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు, ఆ పార్టీలో ఉండే కార్యకర్తలు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, 5 కోట్ల భవిష్యత్తు కోసం వారికి పిలిపిస్తున్నా. రా కదిలి రండి, ఇది మనందరి బాధ్యత. ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామని వారికి కూడా పిలిపిస్తున్నాను. మీరు కూడా రమ్మని గట్టిగా చప్పట్లు కొట్టి వారిని కూడా బాధ్యత గుర్తు చేయమని కోరుతున్నా. నేను అడుగుతున్న ఏ వర్గమైన ఆనందంగా ఉన్నారా తమ్ముళ్ళు? ఇప్పటికి కూడా మీరు ఒకసారి చూస్తే, ఉదాహరణ కొన్ని చెప్తున్నా, ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా? 5 సంవత్సరాల్లో చితికిపోయాడా లేదా రైతు? ధాన్యం కొనే పరిస్థితిలో ఉన్నారా వీళ్ళు? కడాన ధాన్యం కొనుగోళ్ళు కూడా కమిషన్లు. వీళ్ళు మనుషులా రాక్షసులా నాకైతే అర్థం కావడం లేదు. అక్వా రంగం కుదేలైపోయింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ హామీ ఇస్తున్నా, అక్వా రంగాన్ని బాగు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటా అని మరొక్కసారి హామీ ఇస్తున్నా. వీళ్ళే కాదు, నేనేం చేశాను అడిగారు. ఒకటే చెప్తున్నాను, 1,50,000 రూపాయలు రుణమాఫీ చేసి ఒకేసారి 50,000 రూపాయలు రుణమాఫీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం. నువ్వేమిచ్చావు? 7,500, మొత్తం కలిపితే 37,500. గిట్టుబాటు ధర లేదు, సబ్సిడీలు లేవు, వ్యవసాయ శాఖ ఎత్తేశారు. దేశంలో ఎక్కువ అప్పుండే రైతాంగం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఎక్కువ ఆత్మహత్యలు చేసుకునే రైతాంగం, కౌలు రైతులు మన రాష్ట్రంలో ఉన్నారు. దీనికి సమాధానం చెప్పమంటున్నా. ఎదురు దాడి చేయడం కాదు, ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి. నేను చెప్పే లెక్కలు, నేను ఇచ్చే లెక్కలు కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిసైజ్ చేసిన లెక్కల ప్రకారమే ఇవన్నీ ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క అక్వా రైతులకు హామీ ఇస్తున్నా, ₹50 కరెంట్ ఇచ్చి మళ్ళా అక్వా రంగాన్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇది కాకుండా నిన్న కూడా మనం చూసాం, ఆయన మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అనే మోసంతో ఫేక్ ప్రచారాలతో అధికారంలోకి వచ్చాడు. 5 ఏళ్ల తర్వాత కూడా మళ్ళా అబద్ధాలే చెప్తున్నాడు. దీంట్లో ఆయన ఎక్కడ చదివాడో తెలియదు కానీ అబద్ధాలు చెప్పడంలో మాత్రం PhD సాధించారు. మనందరానికి PhD ఇవ్వాలి. అలాంటి ముఖ్యమంత్రి నేనంటున్నా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నిన్న పురాణాల గురించి మాట్లాడుతున్నాడు. నేను అభిమన్యుడిని కాను, అర్జునుడిని. నువ్వు అభిమన్యుడు కాదు, అర్జునుడివి కాదు, నువ్వు భస్మాసురుడివి. ఎవరైతే ప్రజలు ఓటేశారో వాళ్ళ నెత్తి మీద చేయబెట్టిన వ్యక్తివి నువ్వు. మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో 70 రోజులే, 73 రోజులే, 72 అనుకుంటాను ఈ రోజు నుంచి, 72 రోజుల్లో ఆ ఓటు నీ నెత్తిన పెట్టి నీకు వ్యతిరేకంగా వేసి నిన్ను భస్మాసుర వధ చేసే బాధ్యత 5 కోట్ల ప్రజానీకం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే, ఒక్కసారి మీరు ఆలోచించండి, అన్ని అసత్యాలే, అన్ని అబద్ధాలే. ఆయన చాలా పేద బిడ్డ,
తినేదానికి కూడా తిండి లేదు పాపం, ఉండడానికి కూడా ఇల్లు లేదు పాపం. అంటే పేద బిడ్డ అన్న క్యాంటీన్ చేశాడు. ఇంకో పక్క నేను అడుగుతున్నా, పేదవాళ్ళ పొట్టగొట్టిన వ్యక్తివి నువ్వు పేదవాళ్ళ ప్రతినిధిని చెప్పడానికి అర్హత ఏముందని అడుగుతున్నా. చంద్రన్న బీమా, పండుగ కానుకలు, వ్యవసాయ సబ్సిడీలు, విదేశ విద్య ఇలాంటివి 100 కార్యక్రమాలు రద్దు చేసిన వ్యక్తి పేద బిడ్డ. ఇంకో పక్క ఈ దేశంలో గుర్తుపెట్టుకోండి, అందరూ ముఖ్యమంత్రులకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో అన్ని ఆస్తులు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. పేద బిడ్డ పాపం. అంటే ఎవరికి చెప్తున్నాడో నాకు అర్థం కాలేదు. ఇంకో పక్క ఇల్లే లేదు పాపం ఈయనకు. తాడేపల్లిలో పెద్ద ప్యాలెస్, బెంగళూరులో ఒక పెద్ద ప్యాలెస్, పులివెందల్లో ఒక ప్యాలెస్, హైదరాబాద్ లో లోటస్ ప్యాలెస్, నిన్ననే రిషికొండను బోడుగుండు కొట్టించి అక్కడ పెద్ద ప్యాలెస్ 500 కోట్లతో. ఈ పేద బిడ్డ బతకలేడు కాబట్టి 500 కోట్లు, అది కూడా సముద్రం ఫేసింగ్ పెట్టి ఒక కొండ పైన ఆయనకు ప్యాలెస్ ఉంటే తప్ప ఆయన పేదవాళ్ళు గుర్తురారు, పేదవాళ్ళని చెప్పుకోలేడు పాపం అలాంటి వ్యక్తి. ఇంకో పక్క మీరు చూస్తే అందరికీ ఉద్యోగాలు ఇచ్చేసాడంట. ఇచ్చిన తమ్ముళ్ళు మీకు అందరికి ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ వచ్చిందా మీకు, డిఎస్సీ పెట్టాడా మీకు? నిన్నంటాడు అందరికీ ఉద్యోగాలు ఇచ్చా. సచివాలయంలో వాలంటీర్ ఉద్యోగం, మటన్ కొట్లో లేకపోతే ఫిష్ మార్కెట్ ఉద్యోగాలంట. మొన్నే 24% నిరుద్యోగులు ఉన్నారని ఆంధ్రప్రదేశ్ లో. దేశంలోనే ఎక్కువ శాతం నిరుద్యోగులు ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. బాధ అనిపించదా మీకు? సిగ్గు అనిపించదా అబద్ధం చెప్పడానికి? దీనికంటే అబద్ధాలే ఉన్నాయి. మళ్ళీ హామీ ఇస్తున్నా, తెలుగుదేశం జనసేన ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగాలు ఇస్తాం, ఉపాధి కల్పిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, డిఎస్సీ పెడతాం, ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం. ఇంకో పక్క ఎక్కడికక్కడ గ్రామాల్లో వెలుగులు వచ్చాయంటే ఈయన వల్ల ఏం చేశారని అడుగుతున్నా. ఆ రోజు ఇంటింటికి గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంటింటికి మరుగుదొడ్లు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. గ్రామంలో సిమెంట్ రోడ్లు వేసింది తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క ఎల్ఈడి బల్బులు పెట్టి వెలుగులు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కడాన చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేయడానికి షెడ్లు కట్టి ఆ కార్యక్రమం చేసి అన్నిటి చేశారు. 5 ఏళ్లలో గ్రామాల్లో ఒక పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సర్పంచులకి, స్థానిక సంస్థలకి అధికారాలు తీసేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి ఇచ్చే డబ్బులు కూడా కొట్టేశాడు. కడాన వాళ్ళకి అధికారాలు లేవు. మళ్ళీ నేను ఒకటి హామీ ఇచ్చాను, స్థానిక సంస్థలకు అధికారాలు ఇస్తాం, వాళ్ళని గౌరవిస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క రైతులు గోలు సంచులు కూడా ఇవ్వలేడు, కానీ ఇప్పుడు రైతు భరోసా అని మాట్లాడతాడు. సొంత బ్రాండ్లతో మద్యం పేరుతో మీ రక్తాన్ని తాగే వ్యక్తి ముఖ్యమంత్రి. నేను అడుగుతున్న తమ్ముళ్ళు, తెలుగుదేశం పార్టీ హయాంలో 60 రూపాయలు క్వార్టర్ బాటిల్, ఇప్పుడు ఎంత? 200 రూపాయలు. ఇప్పుడు అవునా కాదా? ఆ రోజు నాణ్యమైన మద్యం ఉంది, ఈరోజు నాసి రకం మద్యం. ఒక బాటిల్ వేసుకుంటే కిక్కెక్కదు, రెండో బాటిల్ వేసుకుంటే జోబీ ఖాళీ అయిపోతుంది. ఆ తర్వాత పాపం వాళ్ళు తాగితే తప్ప ఉండలేరు. ముఖ్యమంత్రి
తాడేపల్లి కొంపకు డబ్బులు వస్తే తప్ప సాయంత్రానికి బతకలేడు. ఇది ఎక్కడ అన్యాయం? పేదవాళ్ళ రక్తాన్ని తాగే వ్యక్తి ముఖ్యమంత్రి. మద్యపాన నిషేధం పెట్టకపోతే మళ్ళీ నేను ఓటు అడగనని చెప్పాడు. నిన్న అంటున్నాడు మళ్ళీ నేను అన్ని చేసేశాను, 99% చేశారని మాట్లాడతాడు. ఇంకో పక్క 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 56,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచాడు. చట్టమే లేని దిశ, చట్టం పేరు చెప్పి మహిళలకు రక్షణ ఇస్తున్నా అని చెప్పి మాట్లాడుతున్నా. అసలు చట్టమే లేదు, అలాంటి దిశ చట్టం అడ్డం చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీకి నేను అడుగుతున్నా, నీకేమైనా ₹1 ఇచ్చాడా? ప్రత్యేకంగా ఏమైనా చేశాడా? ఇక్కడ ఈ జిల్లాలో యానాదులు ఉన్నారు. నేనే ఆ రోజు యానాదుల కోసం ఐటీడీఏ పెట్టి వాళ్ళని ఆర్థికంగా పైకి తేవడానికి నేను ముందుకు పోయాను. కనీసం ₹1 ఇచ్చాడా అని అడుగుతున్నా. వాళ్ళు నష్టపోయే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈ జగన్ మోహన్ రెడ్డి మీ బిడ్డ కాదు, ఈ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ. అలాంటి క్యాన్సర్ గడ్డను ఆపరేషన్ చేయాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.